రాజీవ్ యువ వికాస్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి దాదాపు అందరికి తెలుసు. సింపుల్గా ఫోన్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తా. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ బార్లో OBMMS అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆ తర్వాత తెలంగాణ OBMMS అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది. దాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసుకోండి. సో మీరు ఎస్సీ వాళ్ళైతే ఇది, ఎస్టీ వాళ్ళైతే ఇది, అలాగే బీసీ వాళ్ళైతే దీన్ని క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ లాగా ఓపెన్ అవుతుంది. నేమ్ హ్యాస్ పర్ ఆధార్ కార్డ్ అని ఉంది. అంటే మీ ఆధార్ కార్డులో స్పెల్లింగ్ పోకుండా ఎలా ఉందో దాన్ని అలాగే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయడంతో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా పడిపోయింది. బెనిఫిషియరీ టైప్ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే మీకు సబ్సిడీ వెళ్ళిపోగా మిగతాది మీ దగ్గర నుంచి సొంతంగా పెట్టుకుంటారా లేకపోతే బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చుకుంటారా. బ్యాంకులో లోన్ కావాలనుకుంటే బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సెక్టార్ స్కీమ్ దీనైతే మీరు ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నేను వచ్చేసి యానిమల్ హస్బెండరీ సెలెక్ట్ చేసుకుంటున్నా. దీంట్లో వచ్చేసి షీప్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఇందులో ఏమేమి ఉంటాయో తెలియకపోతే క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు దాదాపు 193 దాకా సబ్ స్కీమ్స్ ఉన్నాయి. చూడొచ్చు ఎయిర్ కంప్రెసర్, బఫెల్లోస్, కౌస్, డైరీ ఫాము. ఫస్ట్ మీరు ఇవన్నీ చూడండి. ఆ తర్వాత ఎందులో వస్తుందో అది గుర్తుపెట్టుకొని బ్యాక్ వచ్చేసి ఈ సెక్టార్ ప్లస్ స్కీమ్ ఈ రెండు ప్లేస్లో ఎంటర్ చేయండి, సరిపోతుంది. అక్కడ గో ప్రెస్ చేయగానే మీకు ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్టిక్ అని ఉంది. ఫస్ట్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పంచాయతీ అంటే మీ విలేజ్, ఆ తర్వాత విలేజ్, తర్వాత హ్యాబిటేషన్ అంటే ఆ విలేజ్ కింద మీరు ఏమైనా తాండాలు అలాంటివి ఉంటే అవి ఇక్కడ చూపిస్తుంది. మా విలేజ్ కింద ఏం లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. ఆ తర్వాత యూనిట్ కాస్ట్ వచ్చేసి 4 లక్షల నుంచి 50,000 ఈ మధ్యలోనే ఉండాలి. ఎక్కువ కానీ తక్కువ కానీ ఎంటర్ చేసినా కానీ ఇది తీసుకోదు. సో ఇక్కడ నేను 4 lakhs ఎంటర్ చేస్తున్నా. 4 lakhs ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్సిడీ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 2,80,000 అనేది మీకు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ అయితే చెల్లిస్తుంది. 1,20,000 అనేది బ్యాంకులో లోన్ తీసుకోవాలి మనం. ఓకే, తర్వాత బ్యాంక్ దగ్గర సెలెక్ట్ చేసుకోగానే మీ విలేజ్ దగ్గర ఉన్న బ్యాంకులు అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఈ 4 మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్రాంచ్, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇది ఆప్షనల్, సో నేను ఎంటర్ చేయట్లేదు. ఆ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత జెండర్ మీరే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసి ఉంటారు కదా మీ సేవలో, దాని నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నేమ్ హ్యాస్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఆ పేరు అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసుకోండి. తర్వాత క్వాలిఫికేషన్ ఇక్కడ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అండ్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ గుర్తు లేదు, సో ఇది ఆప్షనల్ అన్నమాట. మీరు ఎంటర్ చేస్తే చేయండి లేకపోతే లేదు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, యాన్యువల్ ఇన్కమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. ఆక్యుపేషన్ కూడా మీరు ఇక్కడ స్మాల్ ఫార్మర్ అని పెడితే బెటర్. వర్నరబుల్ గ్రూప్స్ దీనిలో ఏమైనా మీరు చెందినట్టయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే లేదు. ఆ తర్వాత డోర్ నెంబర్ అండ్ అడ్రస్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరు కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బెనిఫిషియరీ ఫోటో. సో ఈ ఫోటో కూడా 50 KB నుండి 500 KB ఈ మధ్యలోనే ఉండాలి. మనకు ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ దొరుకుతాయి ఫోటో రెడ్యూసర్ అని, దాంట్లో మీ ఫోటో అప్లోడ్ చేస్తే ఈ ఫోటో అనేది సైజ్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ ఫైల్ అనేది దీనిలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ కూడా ఆప్షనల్, సో మీరు అప్లోడ్ చేయకున్నా సరే. ఆ తర్వాత ఇక్కడ టిక్స్ పెట్టేసేయండి. తర్వాత ప్రీవ్యూ వస్తగానే మీకు ఒక ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్ని మండల ఆఫీస్లో ఆధార్ కార్డు ఇంకా కొన్ని ఫామ్స్ ఉంటాయి, ఇవన్నింటినీ జత చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం, మీరు సబ్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తొందరపడకుండా వీలైనంత టైం తీసుకొని ఇవన్నీ ఒకసారి చూడండి. ఇందులో చూసి మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తొందరపడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.